ముందుగా గుడ్ ఈవినింగ్ అండి జయరామ్ గారు. నమస్తే అండి. బాగున్నారా? సూపర్ సూపర్. ఏంటి తెలంగాణలో ఆస్తుల అటాచు కేసు తేలే వరకు ఎవరికి అమ్మరాదు కొనరాదు ఎవరు కూడా అంటూ కూడా విజిలెన్స్ వింగ్ నిషేధిత జాబితాలో చేర్చారు ఈ ముగ్గురిని. హరిరామ్తో పాటు ఈ నూనె శ్రీధర్, మాజీ ఈఎస్సీ మురళీధర్. వీరి ఆస్తులు అంటే బహిరంగ వేలం ప్రకారం ఎంత ఉంటాయో తెలియదు కానీ మార్కెట్ వాల్యూ ప్రకారం 400 కోట్లు అంటే సుమారుగా 4,000-5,000 కోట్ల రూపాయల ఆస్తులు మాత్రం ఉన్నాయి. ఎలా చూడొచ్చు ఇదంతా కూడా కాళేశ్వరం వరదాహిని అని చెప్పుకునే నేపథ్యంలో 1 కోటి ఎకరాల మాగాన్ని సస్యశ్యామలం చేసి పంటలు 3 పంటలు పండిస్తాం ఆంధ్ర తరహాలో అన్న నేపథ్యంలోనే పంటలంటే కాసుల వర్షమా కట్టల వర్షమా ఇలాంటి నేపథ్యం ఉంది. ఎలా చూడొచ్చు? రాజమౌళి గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మా స్వతంత్ర న్యూస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలు. ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటంటే, ఒక ఎంప్లాయీస్ మీదనే దాడులు చేస్తే 100,000 కోట్ల రూపాయలు కనుక దొరికినట్టు అవుతే అత్యున్నతమైన పదవులు అనుభవించే వాళ్ళు అంటే ఆ టైం లోపల ఉన్న ఫైనాన్షియల్ సెక్రటరీ, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, అప్పుడు సిఎస్ సోమేష్ కుమార్, ఇతర కొన్ని వింగ్స్లలో పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్లు, ఆ తర్వాత వచ్చేసి సీఎం, ఆ తర్వాత వచ్చేసి మినిస్టర్లు, ఆ తర్వాత వచ్చేసి ఎమ్మెల్యేలు, ఇలా దాడులు చేసుకుంటూ పోతే ఎన్ని లక్షల కోట్లు దొరుకుతాయి అనేది లెక్కలేసుకోవాలి. వాళ్ళ మీద దాడి చేయడానికి కూడా దమ్ము, ధైర్యము, సో నిజాయితీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది ప్రజలు నిర్ణయిస్తారు. మరి వాళ్ళను వదిలేసేసి, తలకాయలను వదిలేసేసి కాళ్ళ వేళ్ళను పట్టుకుంటే ప్రయోజనాలు ఏమున్నాయి? జస్ట్ ఈ కాళ్ళ వేళ్ళు అనేటివి ఇట్స్ అ వెరీ స్మాల్ ఫిష్, కానీ మొండెం నుంచి తలకాయ అనేది కీలకమైనది. మరి వీళ్ళని ఎందుకు వదిలేసినట్టు, వీళ్ళ మీద అటాచ్ ఎందుకు చేయకూడదు, వీళ్ళను ఎందుకు ప్రశ్నించకూడదు, వీళ్ళని సీన్లోకి ఎందుకు తీసుకురావటం లేదు? తీసుకురాకపోను అప్పటి ఆఫీసర్లకు పదోన్నతి కల్పించేసింది ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో వచ్చేసి ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చేసింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 5 కాళేశ్వరంలో పనిచేసిన 5 చీఫ్ ఇంజనీర్లకు పదోన్నతి కల్పించేసింది. అప్పుడు సిఎస్గా అప్పుడు ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్న రామకృష్ణారావుని ఇప్పుడు సిఎస్ని చేసి కూర్చోబెట్టేసింది. సరే, సిఎస్ను చేయడం చేయకపోవడం, పదోన్నతి ఇవ్వడం అనే విషయం తర్వాత. కానీ మరి మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడ ఇందులో నాకు ఒక డౌట్. నన్ను చాలామంది ఇది అడిగారండి, చాలామంది నన్ను అడిగారు, అన్నా దీంట్లోపల ఎప్పుడైనా కూడా ఈ దొరికే విషయాలలో, డబ్బులు దొరకబట్టే విషయాల లోపల ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీలు మాత్రమే దొరుకుతారు. మరి అత్యున్నతమైన కులాల్లో ఉన్న వ్యక్తులు ఎందుకు దొరకరు, వాళ్ళ దగ్గరికి ఎందుకు పోరు అనేది ప్రజల నుంచి వచ్చి నన్ను పదే 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 చాలా సందర్భాల లోపల, చాలా మీటింగ్స్లో, మొన్న ఒక వారం రోజులు వరంగల్లో యూనివర్సిటీ మీటింగ్స్లో ఉన్నాను. సో అక్కడ అనేక యూనివర్సిటీలలో విద్యార్థులు, ఇది ఒక చర్చ జరుగుతుంది. ఈ చర్చ లోపల ఎక్కడ చూసినా కూడా మీరు సిబిఐ కానీ ఏసీబీ కానీ ఏ దాడుల్లో జరిగేది ఏంటంటే ఓన్లీ ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు మాత్రమే దొరుకుతారు. అంటే దీన్ని ప్రజలు గుర్తుపట్టట్లేదు అనుకుంటున్నారా, అబ్జర్వ్ చెయ్యరనుకుంటున్నారా, లేకపోతే మనం మాత్రమే దోపిడీ చేయడానికి ఉండాలి, ఇంకొకటి చేయకూడదు అనుకుంటున్నారా, లేకపోతే దోపిడీ అనేది మా హక్కు, రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు అనుకుంటున్నారా? ఇది ఒక కాళేశ్వరంతో మొదటి కాదు, కాళేశ్వరం చివరి కూడా కాదు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం లోపల ఉన్న సీనియర్ లీడర్లు, మినిస్టర్స్ మా ప్రభుత్వం లోపల కమిషన్లు ఇవ్వకుండా, లంచాలు ఇవ్వకుండా ఏ ఫైల్ కదులుతలేదు అనేది చెప్పారు. ఇప్పుడు మా వరంగల్ జిల్లాలో, మా ఎంకన్న కూడా వరంగలే, మా వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర లోపల టెండర్ విషయానికి వస్తే పొంగులేడి శ్రీనివాసరెడ్డి కొంత ఇబ్బందికరమైన క్రియేట్ చేస్తున్న విషయము కొండ సురేఖ డైరెక్టర్ను ఇండైరెక్టర్ను మాట్లాడారు. అక్కడ సీతక్క కూడా దాంట్లో ఉన్నారు. మరి ఏంది విషయము?
ఇది ఒక్కదానికి సంబంధించింది కదా, ఒక కాళేశ్వరం మాత్రమే కాదు. ఇక్కడ పైసలు కాళేశ్వరంలో ఉండేది పైసలు మిగతా వాళ్ళ దగ్గర పైసలు లేవా అంటే ఇది ఎట్లా అర్థం చేసుకోవాలి? ఈరోజు బిల్లులు పాస్ కావాలంటే కమిషన్లు లేకుండా దగ్గరగా 20-25% కమిషన్లు బహిరంగంగా అడుగుతున్నారు అనేది ఈరోజు బిల్లుల కోసం పోయిన వాళ్ళు లబోదిబో మొత్తుకుంటున్నారు. అన్నా మేము పనులు చేపించాము, టైం అయిపోయింది, మాకు కష్టాల్లో ఉన్నాము, మళ్ళీ దానికి తోడు ఈరోజు బిల్లులు పాస్ కావాలంటే 20-25% అడుగుతున్నారు. ఇంకా మాట్లాడితే ఇంకా ఖర్చు అవుతుందని చెప్తున్నారు. ఏంటంటే లోటు బడ్జెట్ ఉంది, లోటు బడ్జెట్లో మేము బిల్లులు పాస్ చేయాలంటే ఇబ్బంది. అంటే ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ పోయినా ఈరోజు అందులేడని సందేహం వలడు, ఎందెందు ఎతికినా అందుగలడు అనేది దేవుడి విషయం లోపల. ఈ డిపార్ట్మెంట్ ఆ దీపం అనేది సందేహమే లేదు. ఏ డిపార్ట్మెంట్ పోయినా అక్రమాలు, ఆర్జనలు, దొంగలు, దాంతోపాటు వచ్చి లంచాలు అనేది ఈ ప్రభుత్వంలో ఉండే విషయం. అలా అనేది ఈ ఒక్క ప్రభుత్వానికి ఏం సంబంధం కాదు. అనేక రాష్ట్రాల లోపల, అనేక కాదు అన్ని రాష్ట్రాల లోపల ఇదే స్టోరీ. అంటే ఈరోజు దేనికి చెప్పాలి? ఇప్పుడు మనం ఒక కాళేశ్వరం గురించి మాట్లాడేద్దాము ధైర్యం కనుక కాంగ్రెస్ లోపల రేవంత్ రెడ్డి గారికి ఉన్నట్టు అవుతే, నీకంత సినిమా ఉందా అనేది నువ్వు అనుకున్నట్టు అవుతే, లేదని బీఆర్ఎస్ బహిరంగంగా చెప్తుంది, బీజేపీ అలానే చెప్తుంది. మేము చెప్పేది లేదు, మేము చేసేది లేదు ఉన్నట్టు అవుతే నువ్వు ఎందుకు అరెస్ట్ అయ్యావు? ఎవరు వద్దన్నారు ఇప్పుడు అరెస్ట్ చేయకూడదు? నువ్వు మేము మనం అందరం కలిసి అప్పుడు అవినీతి జరిగింది అనేది దానికి ఆధారాలు ఒకటొకటిగా దొరుకుతూనే ఉన్నాయి. అరెస్టులు ఏం చెయ్యవు? భూ ఆక్రమణలు అనేటివి, విపరీతమైన భూ ఆక్రమణ జరిగింది. దానికి నవీన్ మిట్టలు చాలా కీలకంగా మారారు, ఇంకా కొంతమంది ఐఏఎస్లు మారారు. కానీ వాళ్లకు నువ్వు ఎక్కడ కూర్చోబెట్టేశావు? మొన్నటి వరకు సీసీఎల్లోనే నవీన్ మిట్టలు ఉన్నాడు. రజిత్ కుమార్ ఉన్నతమైన పొజిషన్లో ఉన్నాడు. 20 లక్షల ఓట్లు కొల్లగొట్టిన రజిత్ కుమార్ ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు. ఇలా చెప్పుకుంటూ పోతే పేర్లతోనే ఇంకా చెప్పాలంటే 4 డాక్టర్లు, డాక్టర్ విమలా థామస్, డాక్టర్ రాజారావు, డాక్టర్ వాణి, డాక్టర్ నాగేందర్, ఈ అంటే ఎంటైర్ మెడికల్ సిస్టమ్ లోపల ఈ 4 డాక్టర్లు ఉన్నారా? ఈ 4కే ఒక్కొక్కరికి 5-5 పదవులు ఇచ్చి 6-6 పదవులు ఇచ్చేసి విపరీతమైన మల్టిపుల్ పదవులు ఇచ్చేసి మీరు కూర్చోబెడుతున్నంటే మిగతా వాళ్ళు చేతగాని వాళ్ళు అని చెప్పుదామా? వీళ్ళు బ్రోకర్లు అని చెప్పుదామా? వాళ్ళు చేతగాని చెప్పేస్తే వాళ్ళందరినీ ఉడబికేసేయండి, ఈ 4తోనే మొత్తం రాష్ట్రాన్ని మొత్తం పనిచేయించండి. లేదు బ్రోకర్లు కావాలనుకుంటే ఈ 4 మా బ్రోకర్లు అని చెప్పినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు ఉడబికని మీ బ్రోకర్లో పెట్టండి, ఇంకో 4 ఉద్యోగాలు వస్తాయి. ఈరోజు క్రిస్టియన్ కళ్ళు కనబడతలేవా? రాజనరసింహ కళ్ళు కనబడతలేవా? రేవంత్ కళ్ళు కనబడతలేవా? నువ్వు మాట్లాడే ముందు నీ దగ్గర ఉన్న విషయం, కాళేశ్వరం విషయం లోపల కన్ఫ్యూజన్ లేదు, పట్టేసుకోండి, అరెస్ట్ చేయండి, పెట్టండి. మరి వాట్ అబౌట్ దిస్? మరి వీటి సంగతి ఏంటి అంటే ఈరోజు పొద్దాక వచ్చేసి గత ప్రభుత్వం మోసం చేసింది, గత ప్రభుత్వం దెబ్బ కొట్టింది, గత ప్రభుత్వం విధ్వంసం చేసిందని కాదు. ఈ ప్రభుత్వం లోపల మీరు ఏం చేశారు చెప్పండి, మీరు చెయ్యని మోసం చెప్పండి, మీరు జరగని విధ్వంసం చెప్పండి, ఏ డిపార్ట్మెంట్ సక్రమంగా ఉందో చెప్పండి. అదొక ప్రశ్న. ఇంకొక చిన్న ప్రశ్న చెప్తాను మీకు రాజమౌళి గారు దయచేసి. మరొక అంశం వచ్చేసి ఈరోజు రేవంత్ రెడ్డి దగ్గర పైసలే లేవంటాడు. నా మీద అక్షరం నా చెప్పులు ఎత్తుకోబోతున్నారేమో ఎలగొడుతున్నారు, నా దగ్గర కోసినా కూడా రూపాయి రాదంటాడు. కానీ ఈరోజు చార్టెడ్ ఫ్లైట్లలో రేవంత్ రెడ్డి ఎక్కడ తిరుగుతున్నావు? నెక్స్ట్ నువ్వు చార్టెడ్ ఫ్లైట్కు ఎక్కడ ప్లాన్ చేస్తున్నావు? కొనడం కోసం కమిటీ ఎందుకు వేసావు? చార్టెడ్ ఫ్లైట్ ఇక్కడికి వస్తుందా? 150 కోట్ల చార్టెడ్ ఫ్లైట్కు ఓ కమిటీ వేసేసి, ఆ కమిటీ వేసేసి అసలు ఇక్కడ అన్నమో రామచంద్ర రాష్ట్రం లోపల చార్టెడ్ ఫ్లైట్ దేనికోసం? ఈరోజు అనేక మంది నీకంటే సీనియర్ లీడర్లు, పార్టీ నమ్ముకొని ఉండే వాళ్ళు, కాంగ్రెస్లో ఉండే వాళ్ళకు ఈరోజు పట్టించుకోలేదు. కానీ పక్క పార్టీలో వచ్చిన వాళ్ళకు పదవులను పెట్టేసి ఈరోజు నువ్వు కబ్జా పెట్టేసి ఆ నాయకులందరినీ కంట్రోల్లో పెట్టేసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళను వన్ సెకండ్ ప్లీజ్ ఇక్కడ ఉండే వాళ్ళను నువ్వు అగౌరవపరిచేసి ఈరోజు నువ్వు చార్టర్డ్ ఫ్లైట్లో తిరగడం కోసం ప్లాన్ చేసి ఈరోజు విపరీతం డబ్బులు ఖర్చు చేయడం కోసం నువ్వు ఒక కమిటీ వేసుకొని మళ్ళీ ఇక్కడ పైసలు ఏమనే డ్రామా ఎందుకు అంటే ఇలా చెప్పుకుంటూ పోతే నువ్వు అనడం కాదు, నీ వైపుకు నువ్వు ఒక్క వేలు చూపించినట్టు అయితే
నీ వైపు 4 వేలు చూపిస్తే అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్ రైట్